హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మగ్గం వర్క్ డిజైన్ చేసుకోవడానికి మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ ఎంత ఉండాలి, హ్యాండ్స్ ఎంత ఉండాలి అనేది మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాతే మనం అలాంటి మార్కింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది నేను ప్లెయిన్ బ్లౌజ్ మీద చూపిస్తున్నానండి. అదే మీరు లైనింగ్ బ్లౌజ్ మీద వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు మెయిన్ క్లాత్ మీద చేసుకోవాలి. నేను ప్లెయిన్ క్లాత్ మీద చూపిస్తున్నాను. ఫస్ట్ మనం హ్యాండ్స్కి మార్క్ చేసుకోవాలి. ఇది పై వైపున హ్యాండ్స్ ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలా తర్వాత దీనికి కావాల్సింది ఏం లేదండి, ఆది బ్లౌజు, అలాగే టేపు, చాక్ పీస్ కానీ లేకపోతే వైట్ మార్కర్ కానీ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ చాక్ పీస్ వాడుతున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనం మగ్గం వర్క్ చేసుకోవడానికి 1 ఇంచు క్లాత్ వదిలేసుకోవాలి. ఇలా 1 ఇంచు మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని గురించి మనం బ్యాక్ సైడ్ తీసుకోవాలి. ఇలా బ్యాక్ సైడ్ దీని మీద ఇలా ప్లేస్ చేసుకొని ఇది అసలు ఇక్కడికి ఉంది, ఖర్చు ఇక్కడికి ఉంది, ఇక్కడ కుట్టు అసలు కుట్టు ఇక్కడికి ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చులోకి అయితే ఇక్కడికి వస్తుంది. మనం ఎక్కడ ఉందో అక్కడికి ఇక్కడ వర్క్ కాబట్టి మనము ఎక్కడ వరకు చేయాలి ఇక్కడ వరకు మాత్రమే చేయాలి. ఈ ఖర్చు అది మనకి స్టిచ్ చేసేటప్పుడు తప్ప ఇప్పుడు మనకు అవసరం లేదు. ఒకవేళ మార్క్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది లూజ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇది ఎంత వరకు ఉందో అంతవరకు ఒక ఇలా పెట్టుకుని అంటే మనకి ఒక మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు. ఇది ఖర్చులు ఏమీ డ్రా చేయట్లేదు మనము, ఇది ఎంత వరకు ఉందో అంతవరకు మనం డ్రా చేస్తున్నాం. ఇలా ఇక్కడి నుంచి ఇది ఇలా తీసేసుకోవాలి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక 1.5 ఇంచు స్ట్రైట్ ఉంచుకొని ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇలాగా మనం ఎలా డ్రా చేసామో అలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇది మనం ఈ వర్క్ మనం చేసుకోవాల్సింది లోపల. మన కటింగ్ వచ్చేటప్పటికి ఖర్చు ఇవన్నీ కూడా కటింగ్లో వస్తాయి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పటికి ఇక్కడ కొంచెం అతుకు వస్తుంది, ఇక్కడ ఇలా యాడ్ చేసుకోవాలి ఒక పీస్, చిన్న పీసు. ఇదంతా మనకి మార్కింగ్ అవసరం లేదు, జస్ట్ మనకి ఎంతవరకు మనం వర్క్ చేసుకోవాలి అనేది మాత్రమే ఈ మార్కింగ్లో మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. రెండో వైపు రావడం గురించి ఇలా తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక ట్యాప్ చేసుకుంటే మనకి ఇప్పుడు మనం హ్యాండ్ వచ్చేసింది. హ్యాండ్ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇటువైపు రాకూడదు. ఇదే మార్కింగ్ అనమాట మనకి. ఈ మధ్యలో మనం ఎంత ఏ డిజైన్ అయినా ఈ మధ్యలోనే చేసుకోవాలి. ఇటువైపు ఒక హ్యాండ్కి వచ్చింది కదా, రెండో వైపు హ్యాండ్ కూడా రావాలంటే అది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు ఇలా తీసుకుని ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది మనకి. రెండో వైపు కూడా మార్కింగ్ పడుతుంది మనకి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ హ్యాండ్ ఇలా మార్క్ చేసాం కదా, మార్క్ చేసిన తర్వాత ఫస్ట్ హ్యాండ్ ఎక్కడైతే మార్క్ చేసామో అటువైపు ఆపోజిట్లో ఈ కూర అంచు ఇలా పట్టుకొని ఇలా హ్యాండ్స్ ఇంతవరకు వేస్తాం మనం. ఇక్కడ వరకు ఇలా బ్యాక్ పార్ట్లో కింద 2 ఇంచెస్ వదిలేసుకోవాలి.
ఈ 2 ఇంచెస్ ఎందుకంటే మగ్గానికి ఫిట్ చేసుకోవటం గురించి కొంచెం క్లాత్ వదిలేయాలి. ఇలా 2 ఇంచెస్ వదిలేసుకొని ఇది ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ తీసుకొని ఉంటుంది కదా, ఈ లూజ్ నుంచి ఇలా పట్టుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఇలా 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 ఫ్రంట్ సైడ్ లోపలికి ఉండేలాగా ఇలా మనం బ్యాక్ మార్క్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ తీసుకోవాలి. బ్లౌజు బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకుని మనం లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఆ లైన్ మీద లాగా ప్లేస్ చేసుకోవాలి. బ్లౌజ్ ఎప్పుడు మార్క్ చేసుకున్నా సరే నెక్ కరెక్ట్గా రావాలనుకున్నప్పుడు భుజాలు జారిపోకుండా కరెక్ట్గా ఉండాలంటే ఇలాగ ఒక 1/2 ఇంచు ముందుకు లాక్కొని డ్రా చేసుకోవాలి. కటింగ్ అయినా సరే ఇలా మార్కింగ్ అయినా సరే ఇది 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 అసలు మనకి ఇక్కడికి ఇది ఖర్చులో కదా, ఇది ఖర్చులోకి ఇక్కడికి మనకు అసలు ఇక్కడికే కాబట్టి నేను అసలు డ్రా చేస్తున్నాను. అసలు డ్రా చేసుకుంటే ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి. నెక్ ఉన్నది ఉన్నట్టు ఇలా డ్రా చేసుకోవాలి. అలాగే ఈ చంక వైపు కూడా ఉన్నది ఇక్కడికి ఖర్చుతో మనకు అవసరం లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు ఇలా డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ తీసేసుకుని మనకి ఓన్లీ నెక్ వర్క్ అయితే ఇలా సరిపోద్ది. అలాగే ఆల్ ఓవర్ డిజైన్ కనుక బ్యాక్ నెక్ అంతా వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చంక కూడా డ్రా చేసుకోవాలి. అది దగ్గర నుంచి ఇలా పెట్టుకుని ఈ లైన్ ఎక్కడికి ఉందో అక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కార్నర్కి మార్క్ చేసుకున్నది ఇలా కరువు మనం ఇక్కడైతే ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడికి ఇలా కరువు అలా డ్రా చేసుకున్న తర్వాత ఇది కరువు ఇలా కలిపేసుకోవాలి. అది ఈ చంక కొలత మనం ఎప్పుడు తీసుకోవాలంటే ఆల్ ఓవర్ డిజైన్ వేసుకున్నప్పుడు మాత్రమే చంక తీసుకోవాలి. లేదంటే ఓన్లీ నెక్కే డ్రా చేసుకుంటే సరిపోద్ది. వచ్చింది కదా, రెండో సైడ్ ఎలా రావాలనేది చూడండి. ఇలా పట్టుకుని ఈ మిడిల్లోకి కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే మనకి రెండో వైపు కూడా వచ్చేస్తుంది. ఇది చూడండి ఇలా థిక్గా మనం డ్రా చేసుకుంటే మనం వర్క్ చేసుకునే వరకు కూడా ఈ పెన్సిల్తో డ్రా చేసుకుంటే మీకు వర్క్ అయ్యే వరకు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ ఎలా అనేది చూద్దాం. ఇలా నెక్ డ్రా చేసుకున్నాం కదా, మనం నెక్ డ్రా చేసుకున్న ఫోల్డింగ్ మనం ఏమాత్రం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఇప్పుడు మనం రెండో వైపు పడాలని తీసుకున్నాం కదా, ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పటిలా పెట్టేసుకుని ఈ నెక్ ఈ చంక ప్లేస్లో మనకి ఫ్రంట్ నెక్ రావాలి. అలా అయితే మనకి క్లాత్ అంతా కూడా కలిసి వస్తుంది, కరెక్ట్గా వస్తుంది. అది ఎలాగో ఒకసారి చూడండి. ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పార్ట్ తీసుకుని ఈ చంక ప్లేస్లో కరెక్ట్గా నెక్ రావాలి. ఈ ప్లేస్లో ఇలా ప్లేస్ చేసుకుని నెక్ ఎంత ఉందో అంతా ఉన్నది ఉన్నట్టుగానే డ్రా చేసుకోవాలి. ఇదంతా కటింగ్లో కూడా పోతుంది కదా, మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ వరకు ఫ్రంట్ పార్ట్ ఇది మనం ఓన్లీ నెక్కకే కాబట్టి ఈ ప్లేస్ అంతా కూడా ఏమి తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు షేప్ ఎలా రావాలి ఎలా వస్తుంది అనేది చూసుకోవాలనుకుంటే మీరు బ్లౌజ్ని బట్టి మీరు టైలరింగ్ వచ్చుంటే బ్లౌజ్ని బట్టి మీరు డ్రా చేసుకోవచ్చు. లేదంటే మీరు డ్రా చేసుకోవాల్సింది నెక్ ఇక్కడ నుంచి ఈ ప్లేస్లో. అదే హ్యాండ్స్ అయిపోయింది. అలాగే బ్యాక్ ఫ్రంట్ మగ్గం వర్క్ మార్కింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు చూసారు కదండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.